బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వరంగల్ పర్యటనలో కంటెస్టెంట్ కాలు కడిగించడంపై విమర్శలు వెలువెత్తగా తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మాగీ సంచలన ఆరోపణలు చేశారు. చౌమహల్ ప్యాలెస్ డిన్నర్లో తనను వేశ్యలా చూశారని ఆమె వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఈవెంట్కు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తలవంపులు తెచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయగా విచారణ కమిటీ ప్రచారాన్ని సీఎంఓ ఖండించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వరంగల్ పర్యటనలో కంటెస్టెంట్ కాలు కడిగించడంపై విమర్శలు వెలువెత్తగా తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మాగీ సంచలన ఆరోపణలు చేశారు. చౌమహల్ ప్యాలెస్ డిన్నర్లో తనను వేశ్యలా చూశారని ఆమె వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఈవెంట్కు ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తలవంపులు తెచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయగా విచారణ కమిటీ ప్రచారాన్ని సీఎంఓ ఖండించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మిస్ వరల్డ్ పోటీలు మిస్ ఫైర్ చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఇటు అధికారుల సమన్వయ లోపం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇటు మిస్ వరల్డ్ ఈవెంట్ సంబంధించిన ఆర్గనైజర్స్ ఇక వీళ్ళ ఏదైతే సమన్వయ లోపంతో ఇక్కడ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించినప్పటికీ ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక చర్చకు దారితీసింది. అవార్డు పాలవుతున్న పరిస్థితి ప్రస్తుతంగా అనిపిస్తుంది. ఇప్పటికే దీన్ని ప్రతిపక్షాల అస్త్రంగా మలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు ఏమో ఇటు రైతులు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రం ఖజానా దివాలా తీసింది, రాష్ట్రం లేదని చెప్తుండే మిస్ వరల్డ్ పోటీలకు ఎంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఒకవైపు ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల ఇస్మాయిల్ కి సంబంధించి మిస్ ఇంగ్లాండ్ ఏదైతే ఆరోపణలు చేసిందో, నన్ను అంటే ప్యాలెస్ చౌమల్ల ప్యాలెస్ లో డిన్నర్ తర్వాత అతను మిస్బిహేవ్ చేశారు, నన్ను వేషల చిత్రీకరించారంటే అట్లా బిహేవ్ చేశారని చెప్పి ఆరోపణలు చేశారు. సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆమె ఇంగ్లాండ్ పోయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు అంటే క్రేజ్ ఉంటుంది, ప్రపంచ దేశాల్లో దీనిపై ఆసక్తి నెలకొంటూ దాదాపు 150 దేశాల్లో ఈ లైవ్ టెలికాస్టింగ్ జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ బ్రాండింగ్ తో పాటు టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ ఉపయోగపడతాయి మిస్ వరల్డ్ పోటీలు. ఇక్కడ పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని భావించినప్పటికీ రాను దీనిపైన ఇటు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రపంచ దేశాల ముందు, ఎందుకంటే భారతదేశం అంటే మహిళల గౌరవం ఉంటుంది, మహిళలకు అంటే ప్రాధాన్యత ఇస్తారన్నటువంటి ఉన్నప్పటికీ ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది ఈవెంట్. ఎందుకంటే మెయిన్ గా హైదరాబాద్ వేదికగా మొదటిసారి తెలంగాణలో ఈవెంట్ జరుగుతుంది. ఇది ఇట్లాంటివి అంటే ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఇబ్బందులే కాక దేశానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు అంటే ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంత విమర్శలు వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాలకు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే హస్తాలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఇంటర్నల్ గా దీనికి సంబంధించి ఆ మిత్రులు మిస్ ఇంగ్లాండ్ చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో ఈ పోటీలకు సంబంధించి తను ఇక్కడనేమో అంటే ప్రభుత్వాలు ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో వెళ్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఇతర కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తనకు ఎలాంటి ఇబ్బంది జరగలేదని చెప్తున్నప్పటికీ తను కొన్ని ఇవాళ కామెంట్ చేసిన వాటికి బలం చేకూర్చే విధంగా కొన్ని
ప్లాట్ఫామ్స్ మీద సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఎవిడెన్స్ సంబంధించి వైరల్ చేసిన పరిస్థితి. ఎందుకంటే చౌమల్ల ప్యాలెస్ లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వారిని ఎవరు ఇన్వైట్ చేశారు, వాళ్ళు వచ్చి వారితో ఏమంటారు, ఎవరి టేబుల్ మీద ఎవరు కూర్చున్నారు, ఇటువంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. వారిని ఎవరు ఆహ్వానించారన్న దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే నాకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఈ డిన్నర్ లో, ఆ డిన్నర్ తర్వాత నాకు ఈ అనుభవం ఎదురైందని పేర్కొన్న బదులు ఆ డిన్నర్ ఏర్పాటుకు సంబంధించి అప్పుడు ఎవరు వచ్చారు, గెస్ట్లు ఎవరు వచ్చారు దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేశామని నిన్న అంతర్గతంగా ప్రకటించినప్పుడు కొన్ని లీకులు వచ్చినప్పటికీ తర్వాత ఎలాంటి కమిటీ వేయలేదు దీనికి సంబంధించి అని చెప్పి ఇటు సీఎంఓ నుంచి ప్రకటన వెలువడింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ నుంచి చేరుకోబోతుంది. అయితే మిస్ వరల్డ్ కి సంబంధించి 31న గ్రాండ్ ఫినాలే ఉన్న నేపథ్యంలో దీనికి ఎలాంటి కంక్లూజన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.